మీ మెదడులో ఒక చిన్న చిప్ పెడితే మీరు ఫోన్ లేకుండానే మెసేజెస్ పంపించగలరు, పాటలు వినగలరు. పెరాలసిస్ అయిన వారు కూడా తిరిగి నడవగలరంట. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, నిజం. ఎలాన్ మస్క్ కల న్యూరాలింక్. న్యూరాలింక్ అంటే ఏమిటి? న్యూరాలింక్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించిన ఒక టెక్నాలజీ కంపెనీ. దీని టార్గెట్ మన మెదడు మరియు కంప్యూటర్ మధ్య నేరుగా కనెక్షన్ ఇవ్వడం. అంటే మీరు ఆలోచించిందే చాలు కంప్యూటర్ ఆర్డర్ వింటుంది. ఈ టెక్నాలజీ పేరు BCI, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. న్యూరాలింక్ ఒక చిన్న చిప్ లాంటి డివైస్ను మీ తలలో లేదా మెదడులో వేసి మీ నెర్వ్ సిస్టమ్తో కనెక్ట్ చేస్తుంది. ఇది మెదడు సిగ్నల్స్ను రీడ్ చేసి కంప్యూటర్ లేదా మొబైల్కి పంపుతుంది. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది? స్పైన్ ఇంజరీ, పారాలసిస్ ఉన్నవాళ్ళు తిరిగి కదలగలరు. చెవిటి సమస్యలు ఉన్నవారు వినగలుగుతారు. డిప్రెషన్, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఫ్యూచర్లో మన ఎమోషన్స్ కూడా పంపగలం అంటూ రీసెర్చ్ జరుగుతుంది. 2024లో మొదటిసారి న్యూరాలింక్ డివైస్ను మనుషులపై ట్రయల్ చేశారు. ఫస్ట్ పేషెంట్ చేతులు కదలలేని వ్యక్తితో ఆలోచనతో కంప్యూటర్ ఆపరేట్ చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ అయినా దీని మీద చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన మెదడులో చిప్ పెడితే ప్రైవసీకి నష్టం కాదా? హ్యాకింగ్ చేసే అవకాశం ఉంటుందా? అయితే ఫ్యూచర్లో ఏమవుతుందో చూద్దాం. ఎలాన్ మస్క్ టార్గెట్ ఒక రోజు మనం ఏ టెక్నాలజీ ఉపయోగించకుండానే కేవలం ఆలోచనలతోనే ప్రపంచాన్ని నడిపించగలగాలి. న్యూరాలింక్ అనేది ఒక రెవల్యూషన్ టెక్నాలజీ. ఇది మానవ చరిత్రను మార్చే శక్తి కలిగి ఉంది. కానీ దీంతో పాటు కొన్ని ప్రశ్నలు, జాగ్రత్తలు కూడా అవసరం. మీకు ఈ న్యూరాలింక్ వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.